నా పేరు కె హరినాథరాజు. కేహెచ్ఆర్ హిందీ మోటివేషన్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నిన్న ప్రతిరోజు కబీర్ చెందిన ఒక దోహాన్ని తీసుకొని దాని భావాన్ని వివరిస్తూ ప్రస్తుత సమాజంలో, ఈ భౌతిక సమాజంలో విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒక దోహాన్ని వివరిస్తూ వస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. ప్రస్తుతం ఈరోజు తీసుకున్న దోహా వచ్చి జహా కామ్ తహా నామ్ నాహీ, జహా నామ్ నాహీ కామ్ దోనో కబహు నా మిలై రవి భజని ఇక టామ్. ఇక్కడ అర్థం ఏంటంటే, కామము అనే ఎప్పుడైతే ఏర్పడుతుందో, కామం ఎప్పుడైతే కలుగుతుందో అక్కడ వ్యక్తి నశిస్తాడు. సూర్యకాంతి ఉన్న చోట చంద్రుడు ఉండడు, చంద్రుడు ఉన్న చోట సూర్యుడు ఉండడు. ఏ విధంగా కామం ఆంచ కామ కోరిక అనేది కలుగుతుందో విచక్షణ నశించి వాటిలో ఉన్న భక్తి, వివేకము, ఆలోచన శక్తి నశించి ఆ వ్యక్తి నష్టపోతాడు, భ్రష్టుడవుతాడు. ఇది దీని యొక్క భావన. ప్రస్తుత ఈ సమాజంలో దీన్ని విద్యార్థులు అన్వయించి చూసుకున్నట్లయితే ఒక మంచి విద్యార్థి కావడానికి ఒక విద్యార్థి గురువుల పట్ల భక్తితో, తల్లిదండ్రుల పట్ల ప్రేమతో, సమాజం పట్ల వాడికి ఉన్న బాధ్యతతో వాడు సాయశక్తిలా ఉండి అహర్నిశలు కష్టపడి వాడు ఎంతో పైకి వస్తాడు. వాడు ఎదిగి ఒక ప్రయోజకుడు అవుతున్న సమయంలో వాడు ప్రయోజకుడైన తరువాత అక్కడ చివరకు ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కానీ ఏదో ఒక మంచి స్థానాన్ని సంపాదించబో సందర్భంలో అక్కడ కామ కోరిక అనేది కలిగినట్లయితే అక్కడ చెడు ఆలోచనలు, చెడు సాంగత్యం వల్ల కానీ ఏ విధముగానైనా వాడికి ఒక చెడు చెడు ఆలోచన కలిగినట్లయితే వాడు భ్రష్టుపట్టి వైకుంఠపాలిలో పెద్ద పాము కరిస్తే కింద ఏ విధంగా పతనం అవుతాడో అదేవిధంగా ఆ పైనుంచి కిందకు వచ్చేస్తాడు. వచ్చి వాడు బుద్ధి నశించి, వివేకం నశించి వాడు ఒక భ్రష్టుడు అవుతాడు. వాడు మొత్తం సర్వం నాశనం అవుతాడు. అదేవిధంగా ఒక వ్యాపారస్తుడు ఒక ఎంతో కష్టపడితే కానీ ఒక మంచి వ్యాపారస్తుడు కాలేడు. వాడు సమాజంలో ఎంతోమంది వినియోగదారులు సంపాదించుకొని ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని వాడు తిండి నిద్ర మాని వ్యాపారం ధ్యేయంగా పెట్టుకొని వ్యాపారం చేసి వాడు ఆ స్థాయికి వెళతాడు. వెళ్ళిన తర్వాత ఆ మంచి పొజిషన్లో ఉండగా అక్కడ వాడికి గనక కామవాంఛ అనేది వాడిలో వ్యాపించినట్లయితే చెడు కోరికలనే వ్యసనాలనే కామం ఒక్కటే కాదు, చెడు ఆలోచనలు, చెడు కోరికలు కలిగినట్లయితే వాడు వ్యాపారం మొత్తం ఒక వైకుంఠపాలిలో పెద్దపాము కలిస్తే విద్యార్థి ఏ విధంగా పడి నష్టపోయాడో వ్యాపారస్తుడు కూడా అంతే. వాడు మనిషే. వాడు మొత్తం పతనమై వాడు వ్యాపారం మొత్తం నాశనం అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే పని కాలేదో ఒక విద్యార్థి కావచ్చు, ఒక వ్యాపారస్తుడు కావచ్చు, ఎనీ ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు, ఎప్పుడైతే మనం తలపట్టిన కార్యక్రమం కాలేదో, కాకపోవడానికి కారణం ఏంటి, వాటిలో ఉన్న లోపం వల్ల పని కాలేదు. ఆ పని కాకపోవడం వల్ల వాడికి కోపం వస్తుంది. కోపం వస్తే వాడు వివేకం నశించిపోతుంది. వాడికి ఆలోచన శక్తి, వచ్చిన విపత్తును అవగాహన చేసుకునే నైపుణ్యం, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను
ఆలోచించే శక్తి ఉంటే శక్తితో వాడు సమస్య నుంచి బయట పడగలుగుతాడు. ఎప్పుడైతే కోపం వల్ల వాడు వివేకం నష్టపోయిందో అప్పుడు వాడు ఆ విచక్షణాశక్తి కోల్పోవడం వల్ల, ఆలోచనాశక్తి కోల్పోవడం వల్ల, సమస్యను పరిష్కరించుకోగా నైపుణ్యము శక్తులు నష్టపోవడం వల్ల వాడు మరింత పస్తు పాలవుతాడు. ఇది దీని యొక్క భావన. మనం ఎప్పుడు కూడా మన సమస్యను చూసి ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇది దీని యొక్క భావన. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయవలసిన కోరి ప్రార్థిస్తున్నా. అందరికీ షేర్ చేయండి. ఈ భావాన్ని మరింత మందికి తెలియపరచండి. విద్యార్థులను మంచి దిశగా ప్రోత్సహించవలసింది కోరుచున్నా. ధన్యవాదాలు.